రీసెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. వక్ఫ్ బోర్డ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి రెడ్యూస్ చేయడానికి, అలాగే కొంచెం లిమిట్‌లో పెట్టడానికి. ఎందుకంటే అటానమస్ పవర్లు ఇవ్వడం జరిగింది. సో, అయన్నీ కూడా రెడ్యూస్ చేయడం కోసం ఒక 40 అమెండ్మెంట్స్‌ని బిల్లు ప్రవేశపెట్టింది. సో, దీని మీద ముస్లిం లీడర్స్ ఏంటంటే ప్రొటెస్ట్ చేస్తున్నారు. సో, ఈ బిల్ పెట్టడం వల్ల పర్టిక్యులర్‌గా ఒక రిలీజియన్‌ని టార్గెట్ చేసి వాళ్ళ ఫ్రీడమ్‌ని హరించడం అన్నట్టు వాళ్ళు బయట ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ పాకిస్తాన్, ఇండియా 2 కంట్రీస్ కింద డివైడ్ అయ్యాక ఇక్కడ ఎవరైతే ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోయారు. సో, అలా మైగ్రేట్ అయ్యి వెళ్ళినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ వక్ఫ్ బోర్డ్ అండర్‌లోనే ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డ్ ఆటిలికి ప్రొటెక్షన్ తీసుకోవడం, మెయింటైన్ చేయడం ప్రతీదీ కూడా ఈ వక్ఫ్ బోర్డే చూసుకుంటుంది. అయితే ఈ వక్ఫ్ బోర్డ్ దేని మీద వర్క్ చేస్తదంటే, ఎవరైతే అల్లాహకి గిఫ్ట్ కింద ఇస్తారో, దేవుడికి వాళ్ళ ప్రాపర్టీస్ కానీ ఇలా డొనేషన్ ఇచ్చుకుంటారు కదా! ఇవన్నీ కూడా ఈ వక్ఫ్ బోర్డ్ ప్రొటెక్షన్ చేసుకుంటూ మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట. లైక్ ఎలా అంటే ముస్లిమ్స్ చారిటీలు గానీ, లేదంటే గ్రే యార్డ్స్ గానీ ఇయన్నీ కూడా మెయింటైన్ చేస్తూ ఆ వెల్త్ అనేది క్రియేట్ చేసుకుంటూ ముస్లిమ్స్‌లో ఎవరైతే బ్యాక్‌వర్డ్ ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయడం. హాస్పిటల్స్ కన్‌స్ట్రక్ట్ చేయడం, లేదా ముస్లిమ్స్‌కి సెపరేట్ స్కూల్స్ కట్టడం. ఇలాంటియన్నీ చారిటీకి సంబంధించినవనేది కూడా ఈ వక్ఫ్ బోర్డ్ అనేది చేస్తుంది. మన ఇండియాలో అరౌండ్ 30 వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయి. ప్రతి స్టేట్‌లో ఈ వక్ఫ్‌కి సంబంధించిన బోర్డ్స్ అనేవి ఉండడం జరిగింది. అనేది 1954లో నెహ్రూ గారు ప్రారంభించారు. సో, ఆయన ప్రారంభించినప్పుడు కొన్ని పవర్స్ ఇవ్వడం జరిగింది. 1995లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఓట్ బ్యాంకింగ్ కోసం కొన్ని లిమిట్‌లెస్ పవర్స్ ఇచ్చింది. అలాగే 2013లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ మళ్ళీ కొన్ని ఈ బిల్‌లో సవరణలు చేసి ఇంకా అన్‌లిమిటెడ్ పవర్స్ ఇచ్చేసారన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను చూడండి. సపోజ్ ఆ బోర్డ్‌కి సంబంధించిన వ్యక్తి ఎవరైనా వచ్చి ఒక ల్యాండ్ చూసి ఇది వక్ఫ్‌కి సంబంధించిన ల్యాండ్ అంటే, ఇంకా ఆ ల్యాండ్ వాళ్ళదే మాట. ఇంక మనం బయటికి ఏ కోర్ట్‌కి ఇక్కడ అంటే మన కంట్రీలో ఏ సివిల్ కోర్ట్‌కెళ్ళినా కూడా వాళ్ళకి కేస్ తీసుకోవడానికి లేదు. అది మళ్ళీ ఎక్కడ వాళ్ళ ట్రిబ్యునల్స్‌లోనే ఇది జరగాలి. మళ్ళీ ఆ ట్రిబ్యునల్స్‌లో కూడా ఉండేది ఎవరంటే వీళ్ళే. అక్కడ కూడా మొత్తం అందరూ ముస్లిమ్సే ఉంటారు. ఎందుకంటే ఎలా అంటే నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచైనా ఉండొచ్చు. బట్ వన్స్ వక్ఫ్ బోర్డ్ వచ్చి వక్ఫ్ సంబంధించి ఈ బోర్డ్‌కి సంబంధించిన వాళ్ళొచ్చి ఈ ప్రాపర్టీ వక్ఫ్ చెందుతుందని చెప్పారంటే ఇంక మనం దాన్ని చేయడానికి కూడా ఏమి లేదింక. ఈ వక్ఫ్ బోర్డ్ ఎంత పవర్‌ఫుల్ అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ముస్లిం ఫ్యామిలీ ఉంది. దాంట్లో ఇద్దరు కొడుకులు, ఒక తండ్రి ఉన్నారు. ఈళ్ళేంటంటే ఏదో గొడవ పడింది. గొడవలో ఇద్దరు తిట్టుకున్నారు. ఏం చేశారు. కోపంలో తండ్రి ఎళ్లి ఒకళ్ళ దగ్గరికెళ్లి నేను నా ప్రాపర్టీ ఏదైతే ఉందో అది వక్ఫ్‌కి ఇచ్చేస్తానని చెప్పేసి ఇచ్చేసాడు. ఇచ్చేస్తానని చెప్పాడు. ఎలాంటి డాక్యుమెంటేషన్ గాని ఏం చేయలేదు. తర్వాత కొన్నాళ్ళకి ఆయన చనిపోయాడు. తర్వాత ఈ కొడుకులు దాన్ని ఏమైనా అమ్ముకుందాం అని చూసేటప్పుడు ఏమవుతుందంటే, ఆ పర్టిక్యులర్ వర్క్‌కి సంబంధించిన వాళ్ళొచ్చి, "ఇది మీ మీ తండ్రి మాకిచ్చేసాడు." ప్రూఫ్స్ అంటే ప్రూఫ్స్ ఏమి ఉండవు. అంటే ప్రూఫ్‌లతో సంబంధం లేదు. వర్క్‌కి సంబంధించిన బోర్డ్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి, "ఈ ప్రాపర్టీ మాదంటే," అది మనం ఈ కంట్రీలో ఎక్కడా కూడా ఈవెన్ హైకోర్ట్‌లో కూడా అవ్వదు. ఈవెన్ సుప్రీం కోర్ట్‌లో కూడా మనకు దాని మీద కేస్ చేయడానికి లేదు. అది ఎక్కడ తేల్చుకోవాలంటే, ఈ వీళ్ళకి సంబంధించిన ట్రిబ్యునల్స్ ఉంటాయి. అక్కడ కూడా వీళ్ళే ఉంటారు. వీళ్ళ దగ్గరికి మన డాక్యుమెంటేషన్ అంతా పట్టుకెళ్ళి, వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసుకొని, వీళ్ళు ఓకే అనుకుంటే మన ప్రాపర్టీ మనకొస్తుంది. లేదంటే గనక మన దేశంలో ఎవరు కూడా దాన్ని టచ్ చేయడానికి సరిపోదు. ఈవెన్ గవర్నమెంట్ ప్రాపర్టీస్‌ని కూడా వీళ్ళు వక్ఫ్ ప్రాపర్టీ అంటే గవర్నమెంట్‌కి మాట్లాడడానికి లేదు. అన్ని అల్టిమేట్ పవర్స్ అనేయి ఇవ్వడం జరిగింది. సో, ఇలా చేయడం వల్ల వీళ్ళేం చేశారంటే, మనకి హిందూస్ సంబంధించిన చాలా టెంపుల్స్ ల్యాండ్ గాని ప్రతీదీ చాలా కన్వర్షన్స్ కూడా చేసేసారు. నువ్వు ఇందులో కన్వర్ట్ అవ్వకపోతే గనక నీ ల్యాండ్ వక్ఫ్‌దని చెప్పడం. ల్యాండ్ ఆక్యుపై చేసేస్తామని ఆళ్ళని బెదిరించడం. బెదిరించి కన్వర్షన్‌లు కూడా చాలా జరిగినాయి. కొన్ని లక్షల ఎకరాలమాట. ఎన్ని ఎకరాలంటే దేశంలో రైల్వే తర్వాత ఆర్మీ తర్వాత ఉన్న హైయెస్ట్ ప్రాపర్టీస్ ఉన్న ఆర్గనైజేషన్ ఏదైనా ఉందంటే గనక అది వక్ఫ్ బోర్డ్ మాత్రమే అన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. అరౌండ్ వక్ అండర్‌లో ఈరోజు అరౌండ్ 9,00,000 ఎకరాలున్నాయి. 9,00,000 ఎకరాలున్నాయి. ప్రాపర్టీ అయితే 8,00,000. ఈట్లి వాల్యూ చూసుకున్నప్పటికి 1,20,000 కోట్లు అనేది కాలిక్యులేట్ అవుతుంది. అన్ని ప్రాపర్టీస్ వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకున్నారు. ఈరోజు ఏ రిలీజియస్ కూడా లేదు. మైనారిటీ అని పేరు చెప్పుకొని వీళ్ళెన్నో చేసేస్తున్నారు. మనం మిగతా ఏ రిలీజియన్ చూసుకున్నా కూడా ఇలాంటివి ఏమి లేవు. సో, ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేయడానికి ఎప్పుడైతే ఆఫ్టర్ 2013లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఎవరైతే ఈ అన్‌లిమిటెడ్ పవర్స్ వీళ్ళకి అలాట్ చేయడం జరిగిందో, చేసాక ఇంకా అన్‌లిమిటెడ్ అయిపోయారన్నమాట ఇంకా. ఈ ఎలా పడితే ఈవెన్ సారీ తమిళనాడులో ఒక రైతు ఈ పన్ను కట్టడానికి వెళ్ళినప్పుడు నీ పొలమే కదా! నీ ఊర్లో ఉన్న నీ ఊరు మొత్తం వక్ఫ్ ప్రాపర్టీ అని చెప్పి దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారు. అలాగే కేరళలో కూడా.
కొన్ని వేల ఎకరాలు కూడా ఇలా వర్క్ ప్రాపర్టీ ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఆక్యుపై చేసేసి నువ్వు ఎవరి దగ్గర ఎక్కడ ఇంకా ఒక్కసారి వర్క్ సంబంధించిన వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రాపర్టీ మాదంటే కనుక ఎవరు దాంట్లోకి వెళ్ళడానికి లేదు, మాట్లాడడానికి లేదు. వీళ్ళు ఒకటే కాదు, చాలా క్లెయిమ్ చేసుకున్నారు. ఈవెన్ పార్లమెంట్ బిల్డింగ్ కూడా అది వర్క్ ప్రాపర్టీ అని, తాజ్మహల్ వర్క్ ప్రాపర్టీ అని, ప్రతిదీ ఇంకా అన్లిమిటెడ్ అనమాట. ఈవెన్ తమిళనాడులో ఒక ఊరు అని కదా, ఆ ఊర్లో 1500 సంవత్సరాల నుంచి ఒక గుడి ఉంది. ఆ గుడిని కూడా వర్క్ ప్రాపర్టీ కింద అనౌన్స్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అంత దారుణం అన్నమాట. సో ఈ అన్నిటికి చెక్ పెట్టడానికే మోడీ గవర్నమెంట్ ఈ బిల్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో దీంట్లో హిందూసే కాదు, ముస్లిమ్స్లో కూడా అరౌండ్ అబౌట్ 10,000 కేసెస్ ఉన్నాయి ఈ వర్క్ ప్రాపర్టీ వాళ్ళ దగ్గర అన్యాయంగా తీసుకుంది. ఎందుకంటే వాళ్ళు కేసు పెట్టినా కూడా బయటకు వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఈ అన్నిటిని కూడా పరిగణనలో తీసుకొని ఇప్పుడు గవర్నమెంట్ అన్నది ఒక డెసిషన్ తీసుకుంది, సెంట్రల్ గవర్నమెంట్. ఆ బిల్ అన్ని కూడా దాని మీదే పెట్టింది. సో ఫైనల్గా సింగిల్ ఒక వర్డ్లో చెప్పాలంటే కనుక ఈ వర్క్ సంబంధించిన ఇంక నుంచి ఇంత ముందులాగా వాళ్ళకి చేయడానికి అయితే లేదు. సో ప్రజెంట్ మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే చూసి ఇది నాదంటే అలా అవన్నీ కూడా ఇంకా కుదరదు. ఇక్కడ నుంచి ఏంటంటే కనుక ఎవరైనా ఒక ప్రాపర్టీ, అది వర్క్ ప్రాపర్టీ అనౌన్స్ చేయాలంటే ఆ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో త్రూ కలెక్టర్ వైజ్ ఆ ల్యాండ్ అనేది అది దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ ప్రాపర్ ఉంటేనే కనుక అది వర్క్ ప్రాపర్టీ అంటే ఓకే చెప్తారు తప్ప ఇంతకు ముందులాగా చూసి ఇది నా ప్రాపర్టీ, ఇది వర్క్ సంబంధించిందంటే అది చెల్లదు. అలాగే వర్క్ ట్రిబ్యునల్స్ లో కూడా వాళ్ళకి న్యాయం జరగకపోతే ఇప్పుడు వాళ్ళు మన హైకోర్టుకి వచ్చి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ట్రిబ్యునల్స్ కి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నది కూడా ఎవరైతే ఇప్పుడు డిస్కస్ చేస్తున్నా అక్కడ ఉన్నది కూడా ముస్లిమ్సే. సో మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ ట్రిబ్యునల్స్ లో కూడా మనకి ఒక రిటైర్డ్ జడ్జి ఉండేలాగా ట్రిబ్యునల్స్ లోకి వచ్చినప్పటికి, ఈ ల్యాండ్ అక్విజిషన్ ఈ ల్యాండ్ రికవరీలోకి వచ్చినప్పటికీ అక్కడ జిల్లా కలెక్టర్ ఉండేలాగా, ఇంతకుముందు సర్వే ఆఫీసర్ ఉండేవాడు కాదు, ఇప్పుడు కలెక్టర్ ఉండేలాగా, ఇలాగ చాలా చేంజెస్ అని చేసింది. సో అలాగే ఆ బోర్డులో కూడా ఒక ముస్లిం లేడీ ఉండేలాగా, అలాగే ఒక ఇద్దరు నాన్ ముస్లిమ్స్ ఉండేలాగా, అంటే 6 members తో బోర్డు ఉంటుంది వర్క్ సంబంధించింది. దాంట్లో 2 నాన్ ముస్లిమ్స్ ఉండాలని కూడా ఆర్డర్ అనేది పాస్ చేయడం జరిగింది. ఎనీవే మోడీ గవర్నమెంట్ చాలా చేంజెస్ తీసుకొస్తుంది. సో ఎనీవే మాక్సిమం మీకు మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.